ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. కుక్కలు కాబట్టి వాటికి నోరు లేదు కాబట్టి అవి తిరగలేవు కాబట్టి అది తిరగబడలేవుగా. తిరగబడి తిరిగి అడగలేక గవర్నమెంట్ ప్రెసెన్స్ లేక ఇప్పుడు కొంతమంది డబ్బు ఎత్తే కేసులు కూడా కొట్టేస్తారు రమ్మవు. ఎంత తప్పు చేసినా మనుషులను చంపేసినా కూడా డబ్బు ఉండదు, అది బాగా సాగుద్ది. మరి ఇప్పుడు కుక్కకి డబ్బు లేదుగా, దానికి నోరు లేదుగా, దాని నోరు లేదుగా అడగటానికి. అందుకని ఒక కుక్క తప్పు చేస్తే 100 కుక్కలను చంపేస్తాను. మరి మనిషి జాతిలో కూడా ఒక మనిషి తప్పు చేసిందని అన్నని చంపేస్తానరా? లేదు కదా. మరి లేనప్పుడు మరి మన జాతిని మనమే కాపాడుకోవాలి కదా. అన్నట్లే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చిన్న పిల్లల మీద కుక్కలు ఎక్కువ దాడులు చేస్తున్నాయి కదా, సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు అది ఎక్కడో జరుగుతున్నాయి. ఇప్పుడు కుక్కలు ఊళ్ళల్లో కూడా కుక్కలు. ఇప్పుడు మా ఇంట్లో కూడా కుక్క ఉందమ్మా. మా పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు అప్పుడు ఒక కుక్కను పెంచును. ఇట్టునే సూదులు వేసేది ఇట్టునే జరిగింది. మా పిల్లగాడు బడికి పోయే సొక్క వేసి కూడా దాన్ని పక్కలో బండ పెట్టుకునేది. వాడు కొనుక్కొచ్చుకునే కురుకురులు కూడా దానికి తినిపించేది. ఆ కుక్కను ఇట్టునే సూదులు వేసేవాళ్ళు వచ్చి ఏదో ఒక కుక్క తప్పు చేసిందని చెప్పి కుక్కలు ఊళ్ళల్లో కుక్కలు కూడా అట్నే సూదులు వేసి చంపేయొచ్చినాయి. 7 నెలలు పడేస్తే కుక్క ఆడుండి కుక్క కూడా చచ్చిపోయింది. అట్టాటి కనిపెట్టారు. మరి అట్లనే క్రిమినల్ కూడా కనిపెట్టొచ్చుగా. మన దేశం మీద చాలా సేవలు ఉన్నాయి కదా చేసేయి. అట్లనే కనిపిస్తే మన సమాజం బాగుపడుతుందిగా, మనం అందరం బాగుపడతాం కదా. అదే ఆమె అడిగింది. తెలివి వాళ్ళకైతే అర్థమైంది. అంటే ఈవిడ మాటల పైన వ్యాఖ్యల పైన చాలా మంది వ్యతిరేకత అనేది వ్యక్తం చేస్తున్నారు. అంటే మీరు ఏసీల్లో ఉండి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, సో బయట కుక్కలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో మీకు తెలియాలని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? బయట కుక్కలు ఇబ్బంది పెడుతున్నాయి, మరి బయట మనుషులు కూడా చాలా ఇబ్బంది పెడతారు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు మనుషులు కూడా చాలా ఇబ్బంది పెడతారు. నిన్నమన్నా అసలుకి మన అనుసూరి గారు కూడా ఆమె వేసుకునే బట్టల కోసం చాలా ఇబ్బంది పెడుతుందిగా. మరి దాని గురించి కూడా మాట్లాడచ్చుగా. మరి ఆ తల్లి బాగా బయటకు వెళ్ళి సమాజం గురించి, సమాజం మీద ఏమేమి జరిగినాయో అన్ని వివరించింది. చెవులుండోళ్ళకైతే చక్కగా వినపడతాయి, కళ్ళుండోళ్ళకి కూడా అర్థమైతే, జ్ఞానం ఉండి చూస్తే అన్ని అర్థమైతాయి. మరి దీని గురించి కూడా మాట్లాడచ్చు కదా. ఆమె ప్రతిదీ ఆ కుక్కను పెట్టుకొని ప్రతిదీ చెప్పింది. మన సమాజం మీద జరిగే చెడు అన్యాయాలు అరాచకాలు మొత్తం చెప్పింది. మన జీవన వ్యవస్థ పాడైపోతుందని. మరి దాని గురించి ఆలోచించాలిగా. మరి మంచిదేగా. అందరు భవిష్యత్తుల గురించి ఆలోచించిందిగా. అందరు జాబులు వాళ్ళ గురించి. ఇప్పుడు బైకులు వేసుకొని పోతారు పిల్లలు, ఓవర్ స్పీడ్ మీద పోతారు. వీళ్ళకే నష్టం జరుగుతుందో, ఎదురు వచ్చిన వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఎదురు ఫ్యామిలీ రావచ్చు. ఒక్కొక్క ఉద్యోగ అధికారి కారు కొనుక్కునే స్తోమత లేక బైక్ కొనుక్కుంటాడు. దాని మీద ఫ్యామిలీ రావచ్చు, పిల్లలు, భార్య. ఆయన ఈ ఎదురొచ్చి ఆయన వల్ల ఆయన ఫ్యామిలీ నష్టం జరగవచ్చు. మరి దాని గురించి ఎవరు మాట్లాడరే? మాట్లాడాలి కదా. మన రోడ్లు అవతవకలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్ని బస్సులు యాక్సిడెంట్లు అయినాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి, ఎంతమంది శోక సంవర్ధనలో మునిగిపోయారు. మరి మన రోడ్లు గుంతలు ఉన్నాయి. దీనివల్ల ఇట్లా జరిగిపోతుంది అని ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. అవన్నీ ఆమె మాట్లాడింది, ప్రతిదీ మాట్లాడింది. ఆమె మన నేచర్ని కూడా తీసుకొచ్చింది, ప్రతిదీ తీసుకొచ్చింది. అందుకని అట్టాటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి కానీ దీనికి ఎదురు సమాధానాలు వేయకూడదు. ఇన్ని మంచి మాట్లాడినావా, తప్పు ఎక్కడ మాట్లాడుద్ది? తప్పు అయితే లేదు కదా. అది మంచి మనసుతో చూడాలా. అంటారు ఇప్పుడు రోడ్ల మీద సిరి వ్యాపారులు ఉన్నారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు లక్షలు బేరం చేసి బిజినెస్లు చేసి ఇళ్ళాలు కొని ఫారిన్ కంట్రీలు తిరిగి రారుగా. ఏమన్నా వాళ్ళ పిల్లల్ని బతికించుకోవటానికే కదా, రెంట్లు కట్టుకోవటానికేగా. వాళ్ళకి లక్షలు రావుగా. వాళ్ళకి వాళ్ళ కాటా మోసం చేస్తే ఒక 10 రూపాయలు మోసం చేస్తారు. ఒక 4 కాయలు తక్కువ పట్టవచ్చు, ఒక 2 కాయలు తక్కువ పట్టవచ్చు. ఇది కూడా నేను చెబితే దీనికి కూడా ఎదురు కామెంట్లు వేశారు. నీకేమన్నా 1 కోటి రూపాయలు ఉన్నాయో మీ అమ్మ అని. ఇట్లనే మనం ఆలోచించే విధానం ఉంటుంది. ఇప్పుడు చిన్నపాటి దళాలకి పెద్దపాటి దళాలకి తేడా తెలియదా? 5 ఏళ్ళతో అన్నం తింటున్నాం, అసలు ఏది మంచి ఏది చెడు అని మనకు తెలియనప్పుడు మరి చెప్పిన వాళ్ళ మాట ఇన్ని సత్తానికి ఏం పుట్టింది? వీళ్ళకి ఎదురు క్వశ్చన్లు అయిపోతే నాకు అర్థం కాదు. ఇంకెప్పుడు మారతారు? ఇంక మీరు మారరు, మీ పిల్లలు మారరు, మన సమాజం బాగుపడతాం. మనం ఎట్టుండాలి అట్లనే చేద్దాం. మీరే మంచి చెప్పిన కూడా ఎంకరేజ్మెంట్ చేయకపోతే ఆ తల్లి ఎన్నాళ్ళకి వచ్చి మంచి చదువుతుంటాం, బయటకు వెళ్ళి మంచి చదువుతాం. జ్వరం కూడా ఉందంట, పాపం హెల్త్ కూడా బాగాలేదంట. ఇప్పుడు కుక్క గురించి చెప్పిందని అవహేళన చేస్తున్నారు. కుక్కలు అన్ని కుక్కలు అందరి మీదకి ఏమి వెళ్ళట్లా. మనుషుల్లో కొందరు మృగాలు ఎంతవరకు ఉన్నారో కుక్కల్లో కూడా కొన్ని ఉన్నాయి. కుక్కల్లో కూడా కొన్ని మెంటల్ స్ట్రెస్ లో ఉన్నాయి. అటాటిని పట్టేయాలి, అటాటిని చంపేయి. 100 కుక్కలు ఎందుకు చంపేయటం?
అన్ని పెట్టారుగా గవర్నమెంట్, అన్నిటికీ ఉన్నాయి కదా. మరి పెంచుకునే వాళ్ళు ఉన్నారు కదా, దాతలు ఉన్నారుగా, వాటిని కూడా మూగజీవాలను ప్రేమించే వాళ్ళు, వాళ్ళకిస్తే వాళ్ళు దాక్కుంటారుగా. కొంతమంది వచ్చేసి పెంచుకుందామని చెప్పేసి 20,000 30,000 పెట్టి తీసుకొని వచ్చేసి కొన్ని రోజులు పెంచేసుకుని మళ్ళీ రోడ్ల మీద వదిలేస్తారు. వాళ్ళకి ఏం చెప్పారు? రోడ్ల మీద వదిలేస్తే గవర్నమెంట్ అన్నిటికీ మన కాడ మాట తీసుకొని చేస్తారుగా. గవర్నమెంటే ఒకటి పెడితే ఏమవుతుంది? మూగజీవాలను రక్షించవచ్చు కదా. ఇంకా మనుషులకి ఎట్టా న్యాయం చేయలేరు, మరి మూగజీవాలకైనా న్యాయం చేయొచ్చుగా. ఆవులు గోమాత అని చెబుతారు, గోమాతని ఎంత దారుణంగా చూస్తారు. ఇప్పుడు మనం యాత్రలు పోయిన కాడ మనమే మన శుభ్రాన్ని గుర్తిస్తున్నామా? ఎక్కడ పడితే అక్కడ షాంపులు, ప్లాస్టిక్ డబ్బాలు, ప్రతి పుణ్యక్షేత్రం పోతే ఎక్కడ పట్టినా రోత గలీజు. ఒక్కొక్క సముద్రంలో మునిగితే మనం ఒక్కొక్క కాడికి పోయిన కాడ మునిగితే మన పాపాలు పోతాయి అనిపిస్తాం. అక్కడ ఆ వాటర్ కూడా గలీజ్ చేసి పారుతుంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం గలీజు. దానివల్ల రోగాలు వచ్చే దేవుడికి మనకు కాదా? అవన్నీ కూడా ఆమె అడిగింది. ఎంత జ్ఞానం ఉందో ఆ మహాతల్లికి. అటర్తల్ని ఎంకరేజ్మెంట్ చేయండి. అయితే మంచిదే, కానీ ఏంటంటే అదే సమయంలో చాలా ప్రమాదాలు ఎదురవుతాయన్నది మాత్రం మర్చిపోకూడదు. ఎలాగంటున్నానంటే అమ్మా, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, పిల్లలు వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. మన బళ్ళ మీద వెళ్తుంటే వెనకాల తరుముకుంటూ వచ్చేస్తున్నాయి. బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కూడా ఏదో వాటికి ఏదో వచ్చినట్టుగా అలా చాలా ప్రమాదాలు. యాక్చువల్గా వాళ్ళు పోషించేదానికంటే కుక్కల వల్ల, వీధి కుక్కల వల్ల ప్రమాదాలే ఎక్కువ. పోనీ అలాగా మనకి ఏదైనా వాటిని ఆదరించాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుని వాటిలో ఏదైనా, ఇప్పుడు సపోజ్ కొన్ని కుక్కలను అయితే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తారు. అటువంటి ఆదరణ ఏదైనా చేసేటట్టు ఉండాలని, కానీ వీధి కుక్కలను మనం ఏం చేయకూడదు, అవి ఏం చేసినా సరే అది మాకు అనవసరం అన్నట్టు ఉంటే కనుక ఇబ్బంది అవుతుంది, కష్టం. అది అంటే ఆవిడ అన్న ఉద్దేశం ఏంటంటే ఒక్క కుక్క తప్పు చేస్తే అన్ని కుక్కల్ని శిక్షిస్తున్నారు. సో చాలా మంది అత్యాచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు ఎట్ టైం శిక్ష పడట్లేదు, వాళ్ళు ఎందుకు శిక్షించట్లేదు, మరి కుక్కలకి ఎందుకు ఇట్లాగా నోరు లేదనా ఇలా ఎందుకు శిక్షిస్తున్నారు అని అంటారు. ఎలాగంటేనమ్మా, అది ఒక దాని అన్నప్పుడు అన్నిటినీ మనం అనకూడదు, కరెక్టే. అలాగని ఏంటంటే ఏది అటువంటిదో మనకు తెలియదు కదా. మన వీధిలో పిల్లలు వెళ్తున్నారు, గబుకుని వచ్చి కరిసేసింది, ఇది కరవదలే అనుకుని మనం వెళ్ళలేం, అది మీద పడి కరిచేయచ్చు. పిల్లోడికి ఆ జరిగిన ఇబ్బందిని కనుక వాళ్ళు ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేలాగుంటే మనం ఏ కుక్కని ఏమీ చేయకూడదు. పోనీ అలాగని కరిసేసిన తర్వాత వాళ్ళు ఏదో చూపిస్తారన్నది కూడా కరెక్ట్ కాదు. ముందు దాని నుంచి దూరంగా ఉండు. ఇప్పుడు పాము వచ్చింది, ఇంచుమించుగా చెప్పాలంటే అది కూడా అటువంటిదే. అది కాటేస్తే అలా చచ్చిపోతారు, కుక్క కూడా కరిస్తే ఆల్మోస్ట్ ఏ వైద్యం కూడా చేయించుకోకపోతే కనుక చచ్చిపోతారు. అటువంటిది ఏంటంటే వీధి కుక్కల విషయంలో మాత్రం పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు ఒక్కోసారి వీధిలో మనం బండి వేసుకుని వెళ్తూ ఉంటే తరుముకుంటా మీదకి వస్తాయి. అసలు కార్లు వెళ్తూ ఉన్నా సరే మీద తరుముకుంటా వస్తాయి. అది యాక్చువల్గా బండి మీద వెళ్ళే వాళ్ళు అయితే నేనే భయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీదకి వచ్చి కరుస్తూ ఉంటే కాళ్ళు పైకి లేపో మనం ఏదో తప్పించుకోవడానికి మనం వెళ్ళటానికి చూస్తాం. అటువంటి అప్పుడు ఏంటంటే మనం వీధి కుక్కల నుంచి అయితే కొంచెం సమస్యలు ఉన్నాయి. మనం అది మహానగరంలో దాదాపు వీధి కుక్కల వల్ల అవును 5-6 సంవత్సరాల చిన్నపిల్లలు చాలా మంది చనిపోవడం, ప్రభుత్వం ఎందుకు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం లేదు? ఇది ఎలాగంటేనమ్మా, దీన్ని జంతు సంరక్షకులు కొంతమంది చాలా మంది ఉన్నారు, అమ్మల గారు కానీ, లేకపోతే ఇది ఒక సెలబ్రిటీస్కి ఒక్కొక్క హాబీ కింద ఉంటుంది. వాళ్ళు ఏంటంటే సమాజాన్ని, అంటే ప్రజలు అవి కుక్కలు కరిచి చచ్చిపోయినా ప్రజలను పట్టించుకోరు, కానీ కుక్కలు మాత్రం ఏమనకూడదన్న ఉద్దేశంలో వాళ్ళు ఉంటారేమో అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళే మోగజీవాలను కూడా పరిరక్షించాలి, కరెక్టే, కాదంటలేదు. అదే విషయంలో కరిచిన కుక్కలు కరవటం వల్ల ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో కూడా అది చూసుకోవాలి. వాళ్ళ బాధ్యత ఏమన్నా వీళ్ళు తీసుకుంటారా, వాళ్ళ విషయంలో ఏమన్నా వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారా అంటే లేదు. అందువల్ల ఏంటంటే మనం రెండు విషయాల్లోనే ఆలోచించాలి. ఎవరు ఏ కుక్క ఎటువంటిదో తెలియదు. అటువంటిప్పుడు అది కరిసేసింది, మనం ఆ కుక్క కరిసింది కాబట్టి మనం అదేదో కరిసింది, కానీ అన్ని కుక్కల్ని మీరు ఎలాగంటారు అన్ని విషయాలు అయితే అనకూడదు అనేది నా ఉద్దేశం. కుక్కల గురించి కాదు, దోమల వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు కదా, వాటి గురించి యాక్షన్ తీసుకోవట్లేదు. అలాగే చాలా జంతువుల వల్ల చాలా మంది చనిపోతున్నారు, చాలా అవును. ఇప్పుడు ఎలాగంటే నేను అనేది దోమల వల్ల చనిపోతున్నా, కరెక్టే. దోమల బ్యాట్ ఉంది, కొట్టి చంపేస్తాం, లేదా ఆల్అవుట్ పెడతాం, లేదా ఏదో ఇంకొంచెం అటు మస్కిటో రిమూవర్లను పెట్టుకుంటాం. కానీ ఏంటంటే కుక్కలను అలా చేస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా. మరి ఇప్పుడు దోమలు కొట్టడానికి దోమలు బ్యాట్ పెట్టి కరెంట్ డిమార్ట్లోనే ఎక్కడ కొనేస్తాం, మనం 350 రూపాయలతో బ్యాట్ వస్తుంది, కొడతాం, ఆ దోమలు చచ్చిపోతే మనం ప్రశాంతంగా నిద్రపోగలం. అలాగని వీధి కుక్కల్లో వీధిలో ఇప్పుడు సపోజ్ కరెంట్ షాక్ పెట్టి కొట్టేయలేం కదా. వాటిని కొట్టడానికి మనకి ఇంకా రైట్స్ లేవు, మూగజీవాలని హింసించడానికి మనకు అంత హక్కు లేదు. అయితే అంటే చట్టాలు అలాగ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారేమో, కానీ ఒక్క కుక్క కరిసినా
ఆ కుక్కని వెంటనే ఇది మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పండి అన్న గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా వస్తే కనుక వీధి కుక్క అనేదే ఉండదనేది నా ఉద్దేశం.